మరి నేను ఇచ్చిన టీవీలు మరి అంత అన్యాయం చేస్తున్నారు కదా, ఇట్లా బూతులు తిడుతున్నారు కదా, దుర్మార్గంగా మాట్లాడుతున్నారు కదా అని అంట. కానీ ఇదే లోకేష్ నిన్న అఫ్కోర్స్ నేను అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు నా తల్లిని దూషించారు అసెంబ్లీ సాక్షిగా అన్న అంశానికి సంబంధించి కౌంటర్స్ రావడం జరుగుతోంది. ప్రూవ్ చేస్తే కనుక రిజైన్ చేస్తామని చెప్పి మంత్రి అంబటి రాంబాబు అన్న. అసలు ఇందుకే ఏంటి అక్కడ ఇష్యూకి సంబంధించి పోసాన్ రియాక్షన్ ఏంటి, ఎవరిది తప్పు? ఎందుకంటే ఇక్కడ నేను పోసాన్ని టీడీపీకి సంబంధించి వైసీపీకి సంబంధించి మాట్లాడట్లేదు, ఎందుకంటే ఇందా నుంచి మీరు ఇదే మాట్లాడుతున్నారు చాలా దారి తప్పింది పాలిటిక్స్ అని. సో ఈ అంశానికి సంబంధించి పోసాని వర్షన్ ఏంటి అంటే ఎటువంటి అంటే అండి ఇవన్నీ ఎంగిలి మాటలు. ఎంగిలి తెలుసుగా అంటే అంటరానిది అనమాట. ఎంగిలి అన్న ఎవరు తినరుగా, ఏ తడుక్కునేవాడు కూడా మన నవిలి ఊసి తినబట్టి తినరుగా. ఇవి ఎంగిలి పాలిటిక్స్. ఎందుకు చెప్పంటావా, రెండే పెట్టుకుంటా పక్క పక్కన, ఇద్దరు ఒకే చోట ఉన్నారు, ఒకే చోట ఇద్దరు ఉన్నారు. నారా లోకేష్ బాబు ఏమన్నాడు, ఇదే అసెంబ్లీలో మా అమ్మను తిట్టారు అన్నాడు కదా లోకేష్, అదే కదా. అదే అసెంబ్లీలో నుంచొని, అదే ఆంధ్రప్రదేశ్లో నుంచొని పవన్ కళ్యాణ్ డబ్బులు కూడా ఖర్చు పెట్టి నారా లోకేష్ మా అమ్మని తిట్టించాడు. ఖబర్దార్ నారా లోకేష్ అని ఆక్రోశించాడు. అంత ఆక్రోశిస్తే ఎమ్మటే ఎవరు రియాక్ట్ అవ్వాలి? నారా లోకేష్ బాబు. నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారు మీ అమ్మని ఎప్పుడు తిట్టించలా, డబ్బులు పెద్ద ఖర్చు పెట్టాలా, ఆ అపార్థం చేసుకున్నారు అనలేదు ఇంతవరకు. ఇక్కడ కనీసం అంబటి రాంబాబు అని చెప్పాడు. నువ్వు మీ అమ్మని తిడుతున్నావని నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు వేరే అమ్మని తిట్టావని పవన్ కళ్యాణ్ ఏడ్చాడు. ఇవి ఎక్కడికి పోతాయి? అదే నేనంటాను, ఇవన్నీ మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారంటే బికాస్ ఆఫ్ పవర్. నువ్వు మా అమ్మని తిట్టావు, తుచ్. మా అమ్మని వాడు తిట్టాడు, తుచ్. మన కులాలు కలుసుకుందాం, తిట్లు వద్దు మనకి. మనం తిట్ల కంటే ముఖ్యమైనవి పదవులు. అందుకని అలాగే తిట్టుకుందాం, మన తిట్లన్నీ పక్కన పెట్టుకుందాం, తిట్లన్నీ పక్కన పెట్టుకుందాం. ఈ తిట్లన్నీ మనం పోసాను మొక్కని పెట్టేద్దాం, పోసాను జైలుకి పంపిద్దాం, మన ఇద్దరు పదవుల్లో ఉందాం. నువ్వు మంత్రి నేను మంత్రి, నువ్వు మంత్రి నేను మంత్రి, డామ్ డామ్ డామ్. సిగ్గుపడాల. షేమ్. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఏ తల్లిని నేను తిట్లా. అసలు మొదలుపెట్టిందే నేను. ఎందుకురా, చిరంజీవి లెజెండ్ రా, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఎందుకురా తిడుతున్నారు? ఫస్ట్ ప్రశ్న నాది అన్నయ్య సినిమా ఇండస్ట్రీలో. తెలీదా నీకు? నీకు తెలీదా? ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నీకు తెలీదా? నాకు మీరు మాట్లాడుతున్న మాటలు అర్థమవుతుంది. ఒకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. రైట్, ఇప్పుడు ఉన్న పలానా చిరంజీవి వచ్చి పోసాని నేను వెనకాల ఉంటాను, నువ్వు జనసేనలో జాయిన్ అయ్యి తమ్ముడిని వెనకాల నడిపించో, లేకపోతే పార్టీ సంగతి చూసుకో, ఈ మాటలు కనుక చిరంజీవి నుంచి వచ్చింది అనుకుందాం, పోసానికి జనసేనలో పోసాని వెళ్తారా? ఆహా, నిజంగా వస్తాడంటావా చిరంజీవి గారు? ఒకవేళ, ఎందుకంటే పాలిటిక్స్ ఓ పని చేస్తా, ఒకవేళ అనుకుంటే. నువ్వు అన్నావు కాబట్టి చిరంజీవి గారు నిజంగా మా ఇంటికి వస్తే నా బుధమే చేసుకొని ఒక టీ తాగి నువ్వు జనసేనలోకి రమ్మంటే నేను ఎంత తక్కువ చెప్తాను చెప్పంటావు? అన్నా చాలా థ్యాంక్స్ అన్నా, నేను కనుక జనసేనలో చేరితే నేను ఒక అమ్మ అబ్బకు పుట్టినట్టు కాదన్నా, టీ తాగి వెళ్ళిపో అన్నా అంట. నీకు మంత్రి పదవి ఇస్తారు, అది ఇచ్చి తీసుకున్నా నేను ఒక అమ్మ అబ్బకు పుట్టినట్టే కాదన్నా, నేను ఒక అమ్మకి ఒక అబ్బకి జన్మించాను, అలాగే చస్తా. అది లంగా పనులు నేను చేయలేనన్నా. సో జనసేనే చిరంజీవితో రిలేషన్ నేను రెండు సంబంధాలు ఎవ్వరికి నేను శత్రువుని కాదు సార్. వాళ్ళు అనుకోవచ్చు నేను ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అని రెస్పెక్ట్, నారా లోకేష్ అని రెస్పెక్టు, నా బాబు అన్న రెస్పెక్టే, చిరంజీవి అన్న రెస్పెక్టే, ఎప్పుడు రెస్పెక్ట్. పవన్ కళ్యాణ్ అన్న రెస్పెక్టే. కానీ ఎప్పుడు నాకు బాధేస్తుంటే మీరు మిస్టేక్ చేస్తున్నప్పుడు. ఎందుకు? నాలాగా మీరు కామన్ మ్యాన్ కాదు, మీరు రాజకీయ నాయకులు, అంటే నథింగ్ బట్ సర్వీస్. నువ్వు ప్రజాసేవకులు తప్పు చేస్తే మేమే కదా స్పందించాలి, మేమే కదా క్వశ్చన్ చేయాలి. ఆ క్వశ్చనే చేస్తా తప్పితే
పర్సనల్గా నేను ఎప్పుడు వెళ్ళను. అది పవన్ కళ్యాణ్కి తెలుసు, నారా లోకేష్కి తెలుసు, చిరంజీవి గారికి తెలుసు. చిరంజీవి గారి ఆడవాళ్ళు తిరుగుతుంటే ఎవరయ్యా వెళ్ళింది, నేనేనయ్యా పిచ్చి నా కొడుకుని. కాపు కులాల చెప్తున్నా, కాపు కులాలందరూ చెప్తున్నా, కాపు కులస్తులందరికీ చెప్పండి, సోషల్ మీడియా మొత్తం చెప్పండి. ఒరే సోషల్